నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. ఈ వార ఫలితాలు 4 భాగాలుగా చేయటం జరిగింది. 2 భాగాల్లోనూ 6 రాశుల గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ గోచార ఫలితాలు అంటే చంద్ర ఆధారిత ఫలితాలు. చంద్రుడు ఈ వారంలో కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక ముందుగా తులారాశి గురించి చెప్పుకుందాము. తులారాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే బుధుడు, కుజుడు, రవి సంచారం చేస్తున్నారు. అయితే రాశి నుంచి 5లో రాహు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో. మీనరాశిలో వక్రించిన శని సంచారం చేస్తున్నాడు. ఇక 9లో ఎవరు లేరు, గురువు మారారు, కర్కాటక రాశికి వచ్చారు. 10వ రాశిలో సంచారం చేస్తున్నాడు. గురు సంచారం 10లో జరుగుతుంది. ఇక 11లో కేతు సంచారం జరుగుతుంది ఈ వారంలో. ఇక 12 కన్యా రాశిలో శుక్రుని సంచారం జరుగుతుంది. అయితే ఈ వారంలో ఈ తులారాశి వారికి చంద్రుడు 12, 1, 2 స్థానాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే 12వ స్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు. రాశిలో చంద్ర సంచారం కొంత అదృష్టాన్ని తీసుకురావచ్చు. 2లో చంద్ర సంచారం అంత పెద్ద అనుకూలతలు ఏం కాదు. ఇది చంద్రబలం ఈ వారంలో తక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి అని చెప్పచ్చు. ఇక ఏ గ్రహాలు అనుకూలిస్తాయి ఖగోళంలో ప్రజెంట్ వీరికి అంటే కనుక రాశిలో బుధుడు అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు, సూర్యుడు అనుకూలంగా లేడు. ఇక 5లో రాహువు కొంచెంపాటికి మిశ్రమంగా ఉంటాడు, పెద్ద అనుకూలతలు లేవు. 6లో శని యోగిస్తున్నాడు అని చెప్పచ్చు. ఇక 10లో గురువు అనుకూలంగా లేడు, 11లో కేతు అనుకూలిస్తున్నాడు, 12లో శుక్రుడు కూడా అనుకూలించటం లేదు, మధ్యమంగా ఉంటాడు శుక్రుడు. అంత పెద్ద అనుకూలతలు ఏమీ లేవు. ఎందుకంటే ఎదురుగుండా వక్రించిన శని దృష్టిలో ఉంటాడు కాబట్టి. మిత్రస్థానంలోనే ఉన్నాడు కానీ వ్యయస్థానంలో ఉన్నాడు శుక్రుడు, అందుకని అంత అనుకూలతలు లేవు అని చెప్పచ్చు. వెరసి ఎక్కువగా కూడా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, చంద్రబలం తక్కువగా ఉంది. అయినా ఒక రాశిలో 6లో శని సంచారం, 11లో కేతు సంచారం, చంద్రబలం మొదటి 2 రోజులు, మధ్యలో 2 రోజులు, వీటి ఆధారంతోనే ఈ వారంలో వీరికి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలకి ఏ ఫలితాలు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు చెప్పచ్చు వీరికి అనేది సూచిద్దాం. ఆరోగ్యపరంగా ముందు చూద్దాము. ఆరోగ్యపరంగా చెప్పాలంటే కనుక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు. ఇక సమతుల్య దినచర్యను పాటించాలి వీరు అనేది సూచిస్తుంది. ఇక మీ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఉదయం నడక, యోగా, ధ్యానం వంటివి చేయండి. ఎక్కువగా పని ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం వీరికి ఈ వారంలో. ఎక్కువగా ఈ విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యంగా సూచిస్తుంది. చిన్న చిన్న సమస్యలకైతే కనుక ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా వాటర్ని ఎక్కువగా తీసుకోవటం, తాజా ఆహారం తీసుకోవటం, ఇవన్నీ కూడా వీటి వల్ల శక్తి పెరుగుతుంది, మంచి ఆరోగ్య స్థాయిలు మెరుగవుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ వారం మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి, ఆర్థిక విషయాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికల కంటే కూడా స్వల్పకాలిక అంటే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు కంటే కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ప్రయోజనకరంగా, లాభదాయకంగా ఉంటాయి. వాటికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఈ అక్టోబర్ నెలలో ఈ 20 నుంచి 26 వరకు ఉన్న తేదీల్లో కొంచెం అధిక ధన లాభాలు కనిపిస్తున్నా అధిక ఖర్చులు కూడా, అనవసర ఖర్చులు సూచిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక నిర్వహణ మంచిగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి విద్యార్థులు. వాళ్ళకి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలైతే ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇక వీరు అధిక నేర్చుకోవడానికి, కొత్త విషయాలు, నైపుణ్యాలు ప్రదర్శించుకోవటానికి, మెరుగుపరచుకోవటానికి ఈ వారంలో వీరికి గ్రహాల గోచారం ప్రోత్సహిస్తుంది బాగానే అనేది సూచిస్తుంది. ఎందుకంటే రాశిలోనే బుధుడు సూర్యుడు కలిసి ఉన్నారు. కొంచెం అనుకూలతలే ఉంటాయి విద్యార్థులకి అనేది చెప్పచ్చు. ఇక సూర్యుడు తులారాశిలో ప్రవేశించటం వల్ల ఏమవుతుందంటే సంబంధాలలో మార్పులు వస్తాయి. సంబంధాలు బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రేమికులకి కొంచెం అనుకూలతలు వస్తాయి. ఇక జీవిత భాగస్వామితో అయితే ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి, సఖ్యతగా ఉంటారు. భాగస్వామితో మంచి అనుబంధంగా కొనసాగేది ఉంటుంది ఈ వారం అంతా కూడా. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడేది, కొత్త ఆశలు అంటే సంబంధాలు ముందుకు వచ్చి వివాహాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి సంబంధాలు ఆశించిన విషయాలకి వారిని ఓపెన్గా, కొంతమందికి అయితే ఆకస్మికంగా పాత విషయాలు, పాత సంబంధాలు ఇవన్నీ కూడా బయటపడి కొంచెం చర్చకి పరిష్కరించుకోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఈ విధమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీరు ఈ వారంలో కుజునికి, సూర్యునికి మంత్ర జపాలు పఠించిన ప్రతిరోజు కూడా ప్రతికూల విషయాలకి మంచి అనుకూలతలుగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి 11లో చంద్ర సంచారం వారం ప్రారంభంలో శుభసూచకంగా ఉంటుంది. మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక 12వ స్థానం మీద తులాలో రాశిలోను చంద్ర సంచారం. అంటే వారం ప్రారంభం రోజున బాగుంది, వారం చివరి రోజున కూడా బాగుంది, వారం మధ్య రోజులో మాత్రమే కొంచెం ప్రతికూలతలు ఉంటాయి చంద్రునివి అనేది సూచించటం. ఇక ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే కనుక 4లో రాహువు అనుకూలంగా లేడు. రాశిలోనే బుధుడు 2 రోజులు ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. కాబట్టి 25, 26 అంత అనుకూలమేం కాదు. ఇక 5లో వక్రించిన శని అనుకూలం కాదు అని చెప్పచ్చు. ఈ వారంలో గురు బలం ఉంటుంది వీరికి. భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో. వీరికి గురుబలం చాలా నెట్టుకొస్తుంది. ఈ వారంలో వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది అనేది ఆశించవచ్చు. ఇక 10లో కేతువు మిశ్రమంగా ఉంటాడు. 11లో శుక్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాడు. మంచిగా మిత్రస్థానంలో ఉన్నాడు శుక్రుడు, మంచి అనుకూలతలు ఇస్తాడు. ఇక 12లో తులారాశిలో 3 గ్రహాలు కూడా బుధుడు అనుకూలంగా లేడు, వ్యయస్థానం కాబట్టి. కుజుడు అనుకూలంగా లేడు, రవి కూడా అనుకూలంగా లేడు. అంటే గ్రహానుకూలతలు మిశ్రమంగా ఉన్నాయి. చంద్రబలం ఆధారం. ముఖ్యంగా ఈ వారంలో వీరికి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గురుబలంతోనే ఈ వారం అంతా కూడా వీరు మంచిగా ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయి అనేది చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే కనుక వీరికి ఈ వారంలో చాలా శక్తివంతంగా అలవాట్లని ఒత్తిడిని నియంత్రించుకోవటానికి, ఆ అలవాట్లను నియంత్రించుకోవడానికి అవసరం ఎక్కువ. మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ యోగా, ధ్యానం, శ్వాసకి ప్రాణాయామం ఇవన్నీ కూడా చర్యలు పాటించండి. మంచి ఆరోగ్య పరిస్థితి ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నాడు. కొంచెం హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి కూడా సూచిస్తున్నాయి. మామూలుగా అయితే ఏదైనా కానీ అంత దీర్ఘకాలికంగా లేదు, స్వల్పకంగానే ఉన్నాయి. ఈ ఒత్తిడి ఎక్కువ అలసట ఉంటుంది, దాన్ని నియంత్రించండి. ఇక ఆర్థిక పరంగా చెప్పాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలకి తొందరపాటుతో చేసే ఖర్చుల వల్ల ఇబ్బందులు రావచ్చు. వారం మధ్య భాగంలో అయితే కనుక డబ్బుకు సంబంధించిన విషయాల్లో సానుకూలతలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి, సేవింగ్ చేయటానికి ఈ వారంలో వీరికి చాలా అనుకూలతలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఆర్థిక పరంగా. ఇక విద్యార్థులకైతే కనుక ఈ వారం మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యకి ప్రయత్నం చేసేవారికి కానీ, ఆల్రెడీ ఉన్నత విద్యలో ఉన్నవారికి కానీ మంచి అనుకూలతలు, బాగా రాణించేది, విజయాలు సాధించేది పోటీ పరీక్షలకి వాటికి కానీ కనిపిస్తూనే ఉంది. కొంచెం పోటీ పరీక్షల్లో కొంచెం ప్రతికూలతలు ఉన్నా కష్టపడితే మంచి విజయాలు సాధించవచ్చు అనేది చెప్పచ్చు.
ముఖ్యంగా వారం మధ్యలో అయితే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. బంధుత్వాలలో వారం మధ్యలో అయితే గనక భాగస్వామితో గనక మరింత లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. వారం మధ్యలో ఊ, వివాహ జీవితం భాగస్వామితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం ఇక్కడ వీరికి అనేది సూచించడం. ఈ భాగస్వామ్య విషయాలకి ఎంతైనా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. ఇక వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో కొత్త ప్లాన్స్తో విజయాలు సాధించేది అవకాశం ఉంటుంది. ఈ వారంలో వీరికి వ్యాపార పరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అదనపు ఆదాయాలు కనిపిస్తున్నాయి. అంటే జీతాలు పెరగటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ, ఎరియర్స్ రావటం కానీ, లేదా ప్రమోషన్ మీద ఆదాయం పెరగటం కానీ, అలాంటి ఏదైనా సరే లాభానికి సంబంధించిన ప్రయోజనాలు అయితే ఈ ఉద్యోగస్తులకి ఈ వారంలో ఉంటుంది. అధికారుల గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఈ వారంలో మంచి మద్దతు లభిస్తుంది. ఈ అన్ని విషయాలకి కూడా ఉద్యోగస్తులకైతే ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఆస్తిపరమైన విషయాలకైతే ఆర్థిక విషయాలైతే మెరుగుపడుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఆస్తి సంబంధిత విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఈ వారంలో తీసుకోరాదు వీళ్ళు. వారం మధ్యలో ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికైతే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం చేయరాదు. ఇక ప్రమాదాలకి సంబంధించిన ప్రత్యేక సమాచారం అయితే ఈ వారంలో వీరికి అందుబాటులో లేదు, కనిపించట్లేదు. ఆ సూచనలు ఏమీ లేవు. కానీ ఎంతైనా డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండటం సాధారణ సూచన. జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంబంధాలు అయితే బలపడతాయి. మిత్రులతో సఖ్యతగా ఉంటారు. వారి మద్దతు లభిస్తుంది, వారి సపోర్ట్ లభిస్తుంది. మీ మాటకి కుటుంబంలో మంచి విలువ పెరుగుతుంది ఈ వారంలో అనేది కూడా కనిపిస్తుంది. ఈ మాటలకి ఈ వారం ప్రారంభంలో మాత్రం ప్రయాణాల విషయాలకు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అంతా కూడా బాగానే ఉందని చెప్పచ్చు. కాకపోతే మతపరమైన యాత్రలకి, మతపరమైన ప్రయాణాలకి ఈ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ విధమైన ప్రయోజనాలకి, శుభాశుభ ఫలితాలకి ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ, ఆంజనేయ ఆరాధన కానీ చేసిన ఇంకా మంచి ఫలితాలకి ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ 10, 11 అంటే వారంలో 3 అంతులు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాడు చంద్రుడు. వారం చివరి రోజున మాత్రం కొంచెం అనుకూలతలు లేవు. చంద్రబలం బాగుంది ఈ వారంలో. అయితే ధనుసు రాశిని అనుసరించి ఈ వారంలో వీరికి అనుకూలించే గ్రహాలేంటి, అనుకూలించని గ్రహాలేంటి చూద్దాం. ధనుసు రాశిని అనుసరించి 3వ రాశిలో కుంభరాశిలో రాహు సంచారం, ఈ ఉపఛాయ స్థానం, దాన్ని రాహు సంచారం కొంత అనుకూలతలే ఇస్తాడు, పర్వాలేదు. ఇక 4లో వక్రించిన శని అంత అనుకూలం లేదు ధనురాశి వారికి. ఈ వారంలో గురుబలం లేదు వీరికి. ముఖ్యంగా చెప్పాలి అంటే అష్టమంలో పడ్డాడు గురువు కర్కాటక రాశిలో. ఇక నవమంలో కేతు అనుకూలంగా లేడు. దశమంలో శుక్రుడు అనుకూలంగా లేడు. ఇక లాభస్థానమైన తులారాశిలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు. ఇక బుధుడు మాత్రం అంత అనుకూలంగా లేడు, కొద్దిపాటి మిశ్రమంగా ఉన్నాడు అనే చెప్పచ్చు. ఇక చంద్రబల ఆధారంగా 3 గ్రహాల అనుకూలతలతో ఈ వారం వీరికి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనేది సూచించవచ్చు. ఇక ఈ వారంలో వీరికి ఆరోగ్యం పరిస్థితులు చూస్తే కనుక కొంత మెరుగ్గానే ఉంటాయి. గత వారం రోజులుగా కంటే కూడా చిన్న చిన్న అలసటలు, కొంచెం నిరాశలు, ఒత్తిడి లాంటివి ఆవహించిన త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఈ వారంలో వీరికి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయడం, విశ్రాంతి తీసుకోవటం, ఇవన్నీ కూడా వీరికి ఈ వారంలో ముఖ్యం అని సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక అక్టోబర్ చివరి వారంలో ధనుసు రాశి వారికి ధనలాభాలు
ఏ విధంగా అయినా సరే బహుమతుల ద్వారా అవనివ్వండి, ఆకస్మిక ధనలాభాలు అవనివ్వండి, మంచి ధనలాభాలు సృష్టిస్తుంది. అదృష్టం కలిసొచ్చేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ, ఈ వారంలో వీరికి తృతీయంలో ఇది లాభస్థానంలో ఆ, మంచి కుజుడు రవి సంచారం బాగుంది వీరికి, ధనుసు రాశి వారికి. ఇక లాభస్థానంలో మంచి స్థానం కాబట్టి మీరు అనుకున్న పనులు, కోరిన కోరికలు, నెరవేరిన కోరికలు ఇవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొకటి పెండింగ్ వర్క్లు ఏమన్నా ఉంటే కనుక అవి కూడా ఈ వారంలో పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ధైర్య సాహసాలతో అన్ని పనులు విజయాలు సాధించగలుగుతారు అనేది చెప్పచ్చు. ఇతరులు సహాయం చేయడం వల్ల వారు ఎక్కువగా ఖర్చులు పాలయ్యి ఆర్థిక స్థితికి ఇబ్బంది కలుగుతుందే తప్ప ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇతరుల మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా నివారించాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఎక్కువగా పరీక్షించాలి. అప్పులను తీర్చడానికి ఇది మంచి సమయం వీరికి. ఎందుకంటే ఆర్థిక లాభాలు బాగానే ఉంటాయి. గతంలో చేసిన రుణాలు కానీ వీరికి రావాల్సిన రుణాల కంటే కూడా వీరు చెల్లించాల్సిన రుణాలకి ఎక్కువ మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరికి రుణ బాధలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక విద్యాపరంగా విద్యార్థులకైతే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాటిపై లోతున్న అవగాహన పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉన్నత విషయాలకి ఎక్కువగా రాణించేది ఎక్కువగా ఉంది. విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఈ వారం చాలా సానుకూలంగా ఉంది అనేది చెప్పటం. ఇక ప్రేమికులకైతే ఈ వారంలో చాలా అనుకూలంగా ఉండి ఒకరి పట్ల ఒకరి ఆకర్షణ పెరుగుతుంది. బంధం బలోపేతం అవటానికి అవకాశం సూచిస్తుంది. కానీ మీ చర్యలు ఏంటంటే మీ ఇద్దరి మధ్య కూడా చిత్తశుద్ధి అనేది ఎక్కువగా ఉండాలి, లేనిచో ఇబ్బందులు పాలవుతారు అనేది సూచిస్తుంది. ఇక ఇది ఇద్దరు చిత్తశుద్ధితో ఉన్నామా లేదా అనేది నిర్ధారించుకోవటం అనేది ముఖ్యంగా ఉంది ఈ విషయాల్లో, సంబంధాలలో సామరస్యానికి. ఇక ప్రేమను వ్యక్తపరచడం అయితే అవసరం, వ్యక్తపరచండి, అది నిజాయితీగా ఉండండి. ఇక మధ్య భాగంలో కొంత భావోద్వేగం, కొంత లోతుగా ఆలోచించే మారే ఈ పరిస్థితులు అయితే ఉంటాయి. నమ్మకం, బలహీనతలు, పాత గాయాలంటి విషయాలు ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అవని, దంపతుల మధ్య అవని, ఈ విషయాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ప్రేమికులకి, వివాహ దంపతులకి కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తలు అంటే ఏం లేదు, నిజాయితీగా ఉండండి, నిజాయితీగా సంభాషించుకోండి, కూర్చోండి, చర్చించుకోండి, అంతే. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక వ్యాపారవేత్తలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వారంలో పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ విషయాలకి జాగ్రత్త, ఈ వారంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే వ్యాపార విస్తరణకి కొంచెం గురుబలం లేదు ఎక్కువగా ఈ వారంలో చెప్పాలి అంటే కనుక. బుధుడు కూడా అనుకూలంగా లేడు. చాలా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఉండండి. ఎక్కువగా ఈ వ్యాపారంలో ఎవరు రాణిస్తారు అంటే కనుక నెట్వర్కింగ్ మీద పనిచేసే వ్యాపారస్తులు అయితే కనుక ఆన్లైన్ ద్వారా వ్యాపారాలు బాగుంటుంది. ఈ వారంలో అనుకూలతలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా అయితే కనుక పని విషయంలో ఇంతవరకు మందకోడిగా సాగిన పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఈ సమయంలో నాయకత్వ లక్షణాలను బయట పెడతారు, నిజాయితీని ప్రదర్శిస్తారు. ఎక్కువగా ఊహాత్మక వీళ్ళు ప్లాన్లని ఇంప్లిమెంట్ చేసుకుని ఎక్కువగా పనిలో విజయాలు సాధించి ఇతరుల ప్రశంసలు పొందుతారు. అంటే ఉన్నతాధికారులు, సహోద్యోగులతో కూడా ప్రశంసలు పొందే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో. అంతగా కృషి చేస్తారు వీరు, ఊహలని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి వాటిలో విజయం సఫలీకృత పొందే అవకాశం ఈ గోచారం కనిపిస్తుంది వీరికి, ఉద్యోగస్తులకి. ఇక కాకపోతే ఏంటంటే అదనంగా భారంగా ఉండేందుకు అదనపు పనులు మాత్రం చేపట్టకండి. ఉన్న పనికి కొంచెం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సాహంగా ఉన్నాం కదా అని చెప్పని అన్ని పనులు నెత్తినేసుకోకండి. మీ వరకు మీ పనులు సజావుగా చేయండి, గుర్తింపు వస్తుంది అనేది ఈ వారంలో తథ్యం. ఇక ఆస్తి సంబంధిత వ్యవహారాలకైతే గనక
ఇక ఊహాజనిత పెట్టుబడులు అంటే ఇక లాటరీలు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, స్టాక్స్ కానీ, షేర్ మార్కెట్స్ కానీ, వీటన్నిటిని ఊహించి పెట్టుబడులు పెట్టడం అనేది అవాయిడ్ చేయండి ఈ వారంలో. అలా ఆలోచిస్తున్నట్టయితే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ నెలలో ఇంటి వద్ద కొన్ని అస్థిరతలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిల్లో కూడా కొంచెం ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఓర్పుగా ఉండటం ముఖ్యం ఈ వారంలో. వాహన ప్రమాదాలు ఈ విషయాలు చేసేటప్పుడైతే ప్రయాణాలు చేసేటప్పుడు 4 రకాల మీద ధ్యాస పెట్టకండి. ఏ ధ్యాసతో పనిచేస్తున్నామో అదే ధ్యాస మీద ఉండండి. ఎక్కువగా వాహనాల మీద ప్రయాణించేటప్పుడు మొబైల్స్ మాట్లాడటం, దిక్కులు చూడటం, లేదా కహానీలు వెనకాల కూర్చున్న వాళ్ళతో మాట్లాడటం, కేర్లెస్గా డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాహన ప్రమాదాలకి కొంచెం పొంచి చూస్తున్నాయి ఈ వారంలో. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. సంబంధాల విషయాలకైతే కనుక ఈ వారంలో మీ సంబంధాలు, ముఖ్యంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ బంధాలు ఇవన్నీ కూడా బలపడతాయి, బాగుంటుంది. వారితో కలిసి సమయం గడుపుతారు, ఆనందంగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఎక్కువ సమయం గడుపుతారు వారితో. ఎక్కువగా 3లో రాహు సంచారం మంచి వినోదాలు ఎక్కువగా ఆనందంగా సమయం గడిపే అవకాశం కల్పిస్తుంది. పాత సంబంధాలు, దీర్ఘకాలిక కొన్ని సమస్యలు లేదా పాత గాయాలు ఈ వారం బయటపడవచ్చు వీరికి కూడా అనేది చెప్పుకున్నాము. పరిష్కరించుకోవడానికి నిజాయితీగా ఉండాలి. ఈ ప్రయాణాలు అయితే కనుక చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. వాటిని తగ్గించుకోండి, ఎందుకంటే ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు సూచిస్తున్నాయి కాబట్టి. ఇది ఈ వారంలో ఈ ధనుసు రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు, ఏ విషయాలు అనుకూలంగా లేవు మనకి ఈ వారంలో అనేది గుర్తుపట్టండి. దానికి తగ్గట్టుగా ముందుకు నడవండి. ఈ వారంలో మీకు లగ్నాధిపతి, ధనుసు రాశికి లగ్నాధిపతి గురువు అష్టమంలో పడ్డాడు కాబట్టి గురుబలాన్ని పెంచుకోవటానికి ఓం బృహస్పతియే నమః అని ప్రతిరోజు కూడా 21 సార్లు పఠించండి, జపించండి. ఇక మీరు ఏదైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, రోజువారీగా కానీ ఈ ఎల్లో దుస్తులు ధరించండి. మంచి గురుబలం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాదు, గురుబలం పెరగాలంటే కూడా ఎల్లో శనగలు ఉంటాయి కదా, ఆ శనగలని ఉడికించి కానీ లేదా ఉడికించి మొత్తానికి గుళ్ళో దానం కంటే కూడా మీరు పంచిపెట్టండి, ప్రసాదంగా పంచిపెట్టండి. గురుబలం పెరుగుతుంది. గురుకి ఆరాధన చేయండి ముఖ్యంగా. ఇది ఈ 3 రాశుల వారికి ఇందులో శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.